చెప్తా. ఫ్యాట్ మకాఫీ ఏమన్నాడంటే, అంతా నువ్వు చూసుకుంటున్నావు కదా, నా మీద ఎవరు చేతి లేరు కదా అనగానే జెల్లీ రోల్ వచ్చేస్తాడు. పోయినసారి నువ్వేం చేసావు, నువ్వు నాకు ఆర్కే నువ్వే నా చెప్పింది ర్యాండీ ఆటన్ ఫోన్ కాల్లో, నాకెందుకు ఆర్కే కొట్టాడు నువ్వు చేసావంటే, ఏదో మామూలు సిగ్గవాళ్ళు ఇదే మంచిది. ఏ సూపర్ స్టార్ వచ్చినా కానీ నీకు ఛాన్స్ ఇస్తాను, నీకు ఛాన్స్ ఉంది అంటాడు. బాగుంటుంది అది. మన ప్యాట్ మకాఫీ వచ్చాడు, మళ్ళీ ఏ రాంగులు అన్ని రౌండ్లు తిరిగి రౌండ్ రింగులు తిరిగి సైడ్కి తిరిగి అడి తిరిగి ఇటు తిరిగి మాట్లాడతాడు. వీడి మాటలే అర్థం కావు సగం. ఫస్ట్ ఏమంటాడంటే సీఎం పంక్ గురించి మాట్లాడతాడు. నేను అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయను, షార్ట్గా చెప్తాను. సీఎం పంక్ గురించి మాట్లాడతాడు. సీఎం పంక్ నువ్వు వేరే సూపర్ స్టార్ అని సీఎం పంక్ మా బుద్ధి మాటలు అయ్యి తిడతాడు. టికెట్ సేల్ గురించి తగ్గుతాడు. టికెట్ సేల్ నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పింది ఎందుకు బోడీ, మా వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పారు, నేను ఇప్పటి నుంచి మండే దాకా టికెట్స్ ప్రైస్ తగ్గిస్తున్నా అంటాడు. ఇక ప్యాట్ మకాఫీ టికెట్ల ప్రైస్ తగ్గడం ఉంది, నాకేం అర్థం కాదు అసలు. ప్యాట్ మకాఫీ తగ్గించేసి టికెట్ల ప్రైస్లు 25% తగ్గించారంట. టికెట్ ప్రైజులు రసల్మేనియాకి టికెట్ మాస్టర్లో కొనుక్కోవాలా, 25% డౌన్. అది మండే వరకే రసల్మేనియాకి. మా అబ్బాయ్య అట్ట మార్చి ఏమంటాడంటే కోడీ రోడ్స్ని తిడతాడు. అసలు ఫస్ట్ ర్యాండీ ఆర్టన్ ఈసారి బయట అడుగు పెట్టాడంటే 15 టైమ్ ఛాంపియన్షిప్ అడుగు పెడతాడు. ఎవరి వల్ల బిజినెస్, నేను ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఏంటంటే బిజినెస్ని డెవలప్ చేయడానికి వచ్చాడంటయా. ఈ కోడీ రోడ్స్ బిజినెస్ డౌన్ చేసి పడినోకాడంట. తిడుతున్నాడు అంటే దమ్మాస్ ఇవి ఉంటాయి కదా, బెంచ్ అన్నీ ఉంటాయి, అన్నీ తిడుతున్నాడు ఇంగ్లీష్లో. నేను ఇప్పుడు బిజినెస్ని టాప్లోకి తీసుకెళ్తా, అది ర్యాండీ ఆర్టన్తో అన్నట్టు. ర్యాండీ ఆర్టన్తో బిజినెస్ టాప్ తీసుకెళ్తా అని చెప్పగానే మధ్యలో మనోడు ఇంటర్ పోతాడు. ప్రజెంట్ స్టూపిడ్ ఛాంపియన్ ఎవరంటే కోడీ రోడ్స్ అన్నట్టు అని చెప్తాడు. ఇప్పుడు కోడీ రోడ్స్ షో దక్కుతాడు. కోడీ రోడ్సే నాకు నచ్చడం అయ్యా. స్ట్రైట్ 4 ఛాంపియన్స్ ఇచ్చారా, వీడికి ఎందుకు పుష్ ఇస్తున్నాడో అర్థమే కదా. ట్రిపుల్ హెచ్ ఏదో ఒక రోజు వీడి మీద బూత్ మాటలతో చేస్తాను, కోపం వచ్చినప్పుడు కోడీ రోడ్స్ మీద. అప్పుడు వీడియో మాత్రం పీక్స్లో ఉండాలి. మీరే సపోర్ట్ చేయాలి దానికి, కోడీ రోడ్స్ని తిట్టేదానికి. ఏమన్నా దిగితే ఆయన ఛానల్ దింగుద్దని నా బాధ, నాది ఛానల్ బాద్దని నా బాధ. వీడేమంటున్నాడంటే, లాస్ట్ టైం నిన్ను ఎక్కడ చూసాను, కామెంట్స్ టేబుల్ పైన చూసా, మళ్ళీ నేను గుంతర్తో విలిపించి మళ్ళీ కొట్టిస్తా అంటున్నాడు. అయ్యా అయినా నువ్వు ఎవరితోనైనా కొట్టించినా నేనే బెస్ట్ అన్నీ మాట్లాడుకుంటారు కదా భయ్యా. అంటే ఇంకా రసల్మేనియా ముందర అన్ని పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే ఎలా ఉంటుందంటే అది సుక్కు మన తగలుతూ ఉంటుంది. రసల్మేనియా మ్యాచ్ హైప్ అయింది. ఇప్పుడు చూడు అందరూ ఫ్యాట్ మకాఫీని బూ చేస్తున్నారు. ఎమ్మటే ర్యాండీ రంగంలో ర్యాండీని కూడా బూ చేస్తారు. అంత సింపతి సంపాదించాడు పోయిన వారం కోడీ రోడ్స్ గడు. కొంచెం నాకే కోడీ రోడ్స్ మీద జాలేసింది, అలాంటి హేటర్కే. అట్లాంటిది అదిగో ర్యాండీ ఆర్టన్ బూ చేశారు అందరూ. ర్యాండీ ఆర్టన్ ఏం చేశాడు, జెల్లీ కుక్కను కొట్టాడు. ఇప్పుడు నీ కాడకు నేను తీసుకొస్తాను. ప్యాట్ మకాఫీ చెప్తాడు స్టార్టింగ్లో, ఈ రోజు ఏం జరగద్దో నీకు తెలియదు, నువ్వు ఊహించను కూడా ఊహించవు జెల్లీరో, నువ్వు అసలు జోక్యం చేసుకోబాకంటే జోక్యం చేసుకుంటాడు, తడిపడిపోద్ది. అదిగో మళ్ళీ లేచాడు. నేను ఒక పోస్ట్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, ఏమని, జెల్లీ రోల్ సైడ్ అదే కోడీ రోడ్ సైడ్ జెల్లీ రోల్ ఉంటాడు, ర్యాండీ ఆర్టన్ సైడ్ ప్యాట్ మకాఫీ ఉంటాడు అని. బా టైటిల్తో తల పగల కొట్టాడు రా. అదిగో ఈడు ప్యాట్ మకాఫీ ఛాంపియన్ భుజాన్ని పెట్టుకుని పోతాను. నాకేం అర్థం కాల అసలు. ప్యాట్ మకాఫీ చెప్పింది చేస్తున్నాడు, ర్యాండీ ఆర్టన్ ప్యాట్ మకాఫీ ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఫోన్ కాలుడు అదిగో ఇవన్నీ బ్యాకులు రివ్యూలు అంతా వేస్ట్. అదిగో చెప్తాడు, ఈసారి ఛాంపియన్ గెలిచేసే నువ్వు